హలో అండి. ఈరోజు మన రెసిపీ కరివేపాకు రైస్ అండి. ఈ కరివేపాకు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలిసినా మనం తినకుండా పక్కన పడేస్తూ ఉంటాం కదా. ఈసారి నుంచి మాత్రం కరివేపాకు రైస్ని ట్రై చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంతే. ఎప్పుడైనా రైస్ మిగిలినప్పుడు మనకి మొదటగా గుర్తొచ్చేది లెమన్ రైస్ కదా. ఈసారి నుంచి మాత్రం కరివేపాకు రైస్ని గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ ఓవర్ రైస్తోనే కాదండి, వేడివేడి రైస్తో కూడా చేసుకోవచ్చు. ట్రై చేయండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక స్టార్ అనాస, మిరియాలు, యాలక్కాయలు వేసుకొని లైట్గా ఫ్రై అయ్యాక పల్లీలు వేసుకోండి. పల్లీలు కూడా ఫ్రై అయ్యాక క్లీన్ చేసి పెట్టుకున్న ముదురు కరివేపాకు వేసుకోండి గుప్పెడు. ఈ కరివేపాకుని మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి, దీనిలోనూ న్యూట్రియన్స్ అనేవి పోతాయి. వెల్లుల్లి కూడా వేసుకోండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, యాలక్కాయలు వేసుకుని లైట్గా ఫ్రై అయ్యాక పల్లీలు కూడా వేసుకోండి. పల్లీలు ఫ్రై అయ్యాక శనగపప్పు అలానే ఆవాలు కూడా వేసుకోండి. ఇవి కూడా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి అలానే ఆనియన్స్ కూడా వేసుకోండి. వేగిన తర్వాత కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చిదనం పోయాక పసుపు, ఉప్పు, మిరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు మిశ్రమాన్ని కూడా వేసేసుకోండి. ఒకసారి కలుపుకొని రైస్ని కూడా వేసేసుకోండి. వేడి వేడి రైస్తో కూడా చేసుకోవచ్చండి, అలానే లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని 2 మినిట్స్ టాస్ చేసుకోండి. అంతేనండి, చాలా చాలా టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. కూడా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి.